హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇటీవల కాలంలో రోడ్లపై భారీ ట్రక్కులు తరచూ కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువ బరువు కలిగిన లాజిస్టిక్స్ను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి బయలుదేరుతుంటాయి. రోడ్లపై అత్యంత భారీ కాయంతో సుదూరంగా ప్రయాణిస్తూ కనబడే ఈ భారీ వాహనాలపై అందరి చూపు ఉంటుంది. భారీ సైజు ఉన్న వస్తువులను విమానాల్లో, జలమార్గాల ద్వారా తీసుకెళ్లలేని విధంగా ఉన్న ప్రాంతాలకు ఇలాంటి పెద్ద ట్రక్కుల సహాయంతో గమ్యస్థానానికి వస్తువులను చేరుస్తుంటారు. హర్యానా రాష్ట్రంలోని పానిపట్లో నిర్మిస్తున్న ఆయిల్ రిఫైనరీ నిర్మాణానికి అవసరమైన బాయిలర్లను తీసుకురావడానికి 2023 అక్టోబర్లో గుజరాత్లోని కాండ్లా పోర్టు నుండి ఈ ట్రక్కులు బయలుదేరాయి. ఒక్కో ట్రక్కు 400 టైర్లను కలిగి 8 లక్షల కిలోల బరువుతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. ఈ రేంజ్లో బరువు అంటే మామూలు విషయం కాదు. వీటిని విమానాల ద్వారా ఖచ్చితంగా తీసుకెళ్లలేరు. షిప్ల ద్వారా కూడా రవాణా చాలా కష్టం. దీంతో రోడ్డు మార్గం నుంచే వీటిని హర్యానాకు తరలిస్తున్నారు. 400 టైర్లతో పైగా భారీ బరువుతో వెళ్తున్న ఈ ట్రక్కులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దీని ప్రయాణ లక్ష్యం 1150 కిలోమీటర్ల దూరం. కానీ ఇది బయలుదేరి ఏడాది కాలం దాటిపోయింది. కానీ ఇంతవరకు లక్ష్యాన్ని చేరుకోలేదు. భారీ బరువు ఉండడంతో ట్రక్కులు మెల్లగా కదులుతున్నాయి. ఈ భారీ ట్రక్కులు రోజుకు దాదాపు 25 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణిస్తాయి. ఎందుకంటే మరింత ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే బాయిలర్లు అదుపు తప్పి కింద పడిపోయే అవకాశం ఉంది. చూడడానికి బాహుబలి మాదిరిగా కనిపిస్తున్న ఈ ట్రక్కులు పెద్ద బరువును మోసుకుంటూ 3500 హార్స్ పవర్తో హర్యానా రోడ్లపై ప్రయాణిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇవి హర్యానాలోని చమురు శుద్ధి కర్మాగారాలకు చేరడానికి మరో నెల సమయం పడుతుందని ట్రక్కుల డ్రైవర్లు చెబుతున్నారు. ఏడాది నుంచి ప్రయాణిస్తున్న ఈ ట్రక్కుల్లో పలు కారణాల వలన ఇప్పటి వరకు 200 టైర్లను మార్చారు. ఇవి ప్రయాణిస్తున్న మార్గంలో కొన్ని చోట్ల రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ట్రక్కులు సాఫీగా వెళ్లేందుకు ప్రత్యేక వంతెనలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే వీటి నిర్వహణ కోసం దాదాపు 250 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారంతా కూడా ప్రతిరోజు ట్రక్కులు వెళ్లే మార్గాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. అలాగే అవి సాఫీగా ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఈ ట్రక్కులు హర్యానాలోని సిర్సా బ్రాంచ్ కెనాల్ను దాటడానికి దాని నిర్వహణ సిబ్బంది తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసి వాటిని విజయవంతంగా దాటించారు. ఏడాది కాలంగా ఇవి రోడ్లపై ఇలా దేశమంతా ప్రయాణిస్తున్నాయంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఈ ట్రక్కులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేస్తున్నారు. ప్రయాణ మార్గంలో ట్రక్కులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా ట్రక్కులు వెళ్లేందుకు ఈ సుదూర మార్గంలో రహదారులు సరిగ్గా లేకపోవడం, ట్రక్కులు ఇరుకైన రోడ్ల గుండా వెళ్ళాలి కాబట్టి చెట్ల కొమ్మలను కత్తిరించాల్సిన అవసరం ఏర్పడటం, అందుకోసం సమయం తీసుకుని అధికారులతో మాట్లాడి చెట్ల కత్తిరింపు కోసం అవకాశం తీసుకోవడం, బాయిలర్ యొక్క ఎత్తు ఈ అడ్డంకులను దాటడం కష్టతరం చేసింది కాబట్టి పవర్ షట్ డౌన్ చేయడానికి అనుమతులు కోరడం, సైన్ బోర్డులు తొలగించుకుంటూ వెళ్లడం జరిగింది. బాయిలర్ యొక్క వెడల్పు ఎక్కువగా ఉండడం ద్వారా కర్నాల్ వంటి ప్రాంతాల్లో డివైడర్లను తొలగించాల్సి వచ్చింది. బాయిలర్లు గుజరాత్లోని సూరత్లో తయారు చేయబడ్డాయి మరియు సముద్రం ద్వారా కాండ్లా ఓడరేవుకు రవాణా చేయబడ్డాయి. అక్కడి నుండి ప్రస్తుతం హర్యానాకు తరలించడం జరుగుతుంది.